శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. కంసుడు తన దుస్వప్నాన్ని చెప్పుట. అటు పిమ్మట శ్రీ నారాయణుడు నారదునితో ఇట్లు చెప్పెను. ఇక అటు మధురానగరమందు కంసుడు దుస్వప్నం చూసి చాలా కలత చెంది ఆలోచించి భయపడి నిరాహారుడై ఉత్సుకత లేనివాడై పుత్రులు, మిత్రులు, బంధుగణం, బాంధవులు, పురోహితుడు మొదలగు వారందరినీ పిలిచి చాలా దుఃఖితుడై సభ మధ్యలో వారితో, బుధులారా, బంధువులారా, పురోహితులారా, అందరూ వినుడు. నేను రాత్రి చూసిన దుస్వప్నం చాలా భయం కలిగిస్తున్నది. ఆ స్వప్నాన ఒక స్త్రీ రక్తపుష్పాల మాలను ధరించి రక్తచందనం, రక్తవస్త్రం, తీక్షణమైన ఖడ్గం, భయంకరమైన తలపుర్రే కలిగి ఉండి పెద్ద పెద్దగా నవ్వుతూ నాలుక కదిలిస్తూ మహాభయంకరంగా ఉన్నది. ఆమె చాలా ముదుసలి స్త్రీ. నల్లని శరీరంతో నా నగరంలో నాట్యమాడుతున్నది. వెంట్రుకలు విరబోసుకుని ముక్కు కోయబడి నల్లని బట్టలు ఇష్టపడుతూ నల్లగా ఉన్నది. ఆమె విధవ, మహాశూద్ర స్త్రీ. నన్ను కౌగిలించుకోవాలని ఇష్టపడుతున్నది. ఆమె మలినమైన వస్త్రపు తునకను ధరించి కరుకైన తల వెంట్రుకలు కలిగి ఉన్నది. నా చెంపల యందు వక్షమందు సున్నపు బొట్టు తిలకమును పెట్టుకొని ఉన్నది. అప్పుడు నల్లని చిన్నాభిన్నములైన పక్వ పదార్థముల శబ్దం చేస్తూ పైనుంచి తాటిపండ్లు కూడా పడుతున్నవి. కుత్సితమైన వస్త్రం, వికృత ఆకారం, కరుకైన వెంట్రుకలు కలిగి మ్లేచ్ఛుడు, గోమాంస భక్షకుడు, ఆచారవర్జితుడు, అవ్యక్తంగా భాషణములు కలవాడు, పాపి, చిన్నాభిన్నమైన జడలను నాకు అలంకరణ కొరకు ఇస్తున్నాడు. బాగుగా కోపం కలిగింది. పతి పుత్రులు కలది పతివ్రతకు దేవతా స్త్రీ మాటి మాటికి శపించి పూర్ణకుంభాన్ని పగలగొట్టింది. రక్తచందనంతో పోయబడిన వాడిపోని విరిసిన పూలమాలను మహారోషం కలవాడై ఒక విప్రుడు అతిగా శపించి నాకిస్తున్నాడు. నా నగరంలో క్షణకాలం నిప్పుల వర్షం, క్షణకాలం బూడిదవాన, క్షణకాలం రక్తపు వాన కురియుచున్నవి. కోతి, కాకి, కుక్క, ఎలుగుబంటు, పంది, గాడిద వీన్ని వికృత రూపంలో చూశాను. అతిగా అరుస్తున్న వాణ్ణి, ఎండిన కట్టెల రాసిని, వాడని కాటుకను, కత్తిరించబడ్డ గోళ్లు గల కోతులను అరుణోదయ సమయమందు చూశాను. పీతకమలం ధరించి సింధూర బిందువుతో శోభిస్తూ ఒక స్త్రీ నన్ను శపించి కోపంతో నా మందిరం నుంచి వెడలిపోవట చూచితిని. చేత పాశమును ధరించి వెంట్రుకలు విరబోసుకుని భయంకరంగా మిక్కిలి కఠినంగా ఉన్న పురుషులు నా నగరంలోకి ప్రవేశించుచుండుట చూచితిని. ఒక స్త్రీ నగ్నంగా వెంట్రుకలు విరయబోసుకుని ప్రతి ఇంటిలోనూ నాట్యం చేస్తూ మహావికృత ఆకారంతో ఉన్నదాన్ని, ఎల్లప్పుడూ చిరునవ్వు నవ్వుతున్నదాన్ని, ముక్కు కోయబడింది, విధవ, మహాశూద్రి, దిగంబరి, అతి భయంకరంగా ఉండి నాకు తైలాభ్యంగనం చేస్తున్న దాన్ని చూశాను. మిక్కలి ప్రభాత సమయంలో శ్మశానంలోని నిప్పులు కలిగిన భస్మం ఒంటి నిండా పూసుకున్న దిగంబరులను, నవ్వుతున్న వారిని, రకరకాలుగా ఉన్న వారిని చూచితిని. ఆ సమయాన నృత్య గీతాలతో మనోహరమైన వివాహం కనిపించింది. రక్తవస్త్రాలు ధరించిన వారు, తల వెంట్రుకలు కూడా ఎర్రగా ఉన్న పురుషులను చూచితిని. రక్తాన్ని కక్కుచున్న పురుషుని, నగ్నంగా అతిగా నృత్యం చేస్తున్న పురుషుని, పరిగెడుతున్న, నిద్రిస్తున్న, ఎల్లప్పుడూ చిరునవ్వు నవ్వుతున్న వారిని చూచితిని. ఓ బంధువులారా, ఆకాశంలో సూర్యచంద్రుల మండలాలు రాహుగ్రస్తములైనట్లు ఒకే కాలంలో మొత్తం మింగబడ్డట్టుగా చూచితిని. తోకచుక్క, ఉల్కాపాతం, కొరివి, భూకంపం, రాజ్య విప్లవం, సుడిగాలి అను మహోత్పాతాలను చూశాను. ఓ పురోహిత, స్కందములు, బోధలు చిన్నమై గాలిలో తిరుగుతున్న చెట్లను, ఈ భూమిపై పడిపోతున్న పర్వతములను, తల లేకుండా నగ్నంగా పొడవుగా ఉండి నాట్యం చేస్తున్న పురుషుని, చేతిలో ముండమాల అనగా బోడితల మాలతో వారిని ప్రతి ఇంట్లో నాట్యం చేస్తూ ఘోరంగా ఉన్నవాణ్ణి చూశాను. అన్ని ఆశ్రమాలు దగ్ధమై భస్మంతో నిండి నిప్పులతో కూడి ఉన్నాయి. అంతటా హాహాకారాలు చేస్తున్న పలువురిని గమనించాను అని ఈ విధంగా రాజు సభాతలంలో పలికి విరమించను. ఆ స్వప్నాన్ని విని బాంధవులు కూడా అతనితో ఏమీ మాట్లాడక నిశ్వాసం విడిచిరి. పురోహితుడైన సత్యకుడు తన యజమానుడైన కంసుని వినాశనం తప్పదని తలచి వెంటనే చైతన్యం కోల్పోయెను. ఓ నారద, తండ్రి, తల్లి, స్త్రీ సమూహం దుఃఖంతో రోధించిరి. వినాశకాలం స్వయంగా వెంటనే వచ్చినట్లు వారు భావించిరి. ఓం శాంతి శాంతి శాంతి.